హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అర్జున్. ఆల్రెడీ చాలా మందికి ఈ గుడ్ న్యూస్ తెలిసే ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక పర్సన్ ఎలిమినేట్ అయితే ఆ మనిషి గురించి, ఆ ఎలిమినేషన్ గురించి ఇది చాలా అన్‌ఫెయిర్ అని, ఓటింగ్ ప్రకారం జరగలేదని, ఆ పర్సన్ ఎలిమినేట్ అయిన రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ పర్సన్‌ని కంపల్సరీ బిగ్ బాస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని సోషల్ మీడియాలో కొన్ని వేల వీడియోస్, లక్షల వీడియోస్ పోస్ట్ చేశారు. వాళ్ళందరి కష్టానికి ఫలితం ఇప్పుడు వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మన దమ్ము శ్రీజ బిగ్ బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. మన దమ్ము శ్రీజతో పాటు ఇంకెవరు బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టబోతున్నారు? వాళ్ళు ఇంట్లో ఉండడానికి వస్తున్నారా? లేకుంటే గెస్ట్ అపియరెన్స్ కోసం వస్తున్నారా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో క్రియేట్ అవుతున్న బజ్ వల్లనో, లేకుంటే బయట అందరూ చేసిన హల్చల్ వల్లనో శ్రీజ ఎంట్రీ అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి కన్ఫర్మ్ అయింది. బిగ్ బాస్ హౌస్‌లోకి శ్రీజతో పాటుగా మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్, దివ్య, భరణి గారు, ఫ్లోరా షైని గారు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారంట. వీళ్ళ రీ ఎంట్రీని కూడా బిగ్ బాస్ పక్కగా ప్లాన్ చేస్తాడు. అది కూడా పెద్ద ట్విస్ట్‌తో స్టార్ట్ చేస్తున్నాడు. అదేంటంటే కరెక్ట్ నామినేషన్ రోజు, నామినేషన్ టైమ్‌లోనే వీళ్ళని రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. ఇక్కడే బిగ్ బాస్ ఒక పెద్ద చిక్కుముడి పెట్టబోతున్నాడు. అదేంటంటే రీ ఎంట్రీ ఇస్తున్న వీళ్ళు ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేయాలి. దానికి రిటర్న్ గిఫ్ట్‌గా వాళ్ళు వీళ్ళకి ఓట్లేయాలి. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు రీ ఎంట్రీ ఇవ్వాలా వద్దా అనేది బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి వదిలిపెట్టేస్తున్నాడు బిగ్ బాస్. బిగ్ బాస్ ఈ ప్రాసెస్‌లో కూడా ఫెయిర్‌గా ఉంటాడో, అన్‌ఫెయిర్‌గా ఉంటాడో మనం చెప్పలేం. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఇలాంటి ఓటింగ్ జరిగినప్పుడే నాగాకి హైయెస్ట్ ఓట్స్ వచ్చాయి. కానీ ఏం చేస్తారు, లీస్ట్ ఓటింగ్‌లోనే దివ్యనికితని ఇంట్లోకి పంపించారు. అంటే బిగ్ బాస్ ఎవరిని ఇంట్లోకి పంపించాలని కోరుకుంటాడో వాళ్ళని మాత్రమే పంపిస్తాడు. కానీ నాకు మాత్రం కంపల్సరీ శ్రీజని ఇంట్లోకి తీసుకెళ్తారని అనిపిస్తుంది. బిగ్ బాస్ ఇది డిసైడ్ అయ్యే ఉంటాడు. ఎందుకంటే బయట శ్రీజ గురించి క్రియేట్ అవుతున్న బజ్ అలాంటిది. ఇక భరణి గారు, ఫ్లోరా శని గారు ఎందుకొస్తున్నారంటే అది జస్ట్ నాకు తెలిసి ఒక గెస్ట్ అపియరెన్సే అనుకోవచ్చు. ప్రెజెంట్ నడుస్తున్న బిగ్ బాస్ సీజన్‌ని గమనిస్తే అందరూ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఎక్కడ కూడా బిగ్గెస్ట్ రైవల్రీ అనేది అస్సలు కనిపించడం లేదు. అందరికి గూడా ఓటింగ్‌లో తనుజ టాప్‌లో ఉంది. తనుజకి బయట బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ ఉంది అనే మ్యాటర్ లీక్ అయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ గెటప్‌లో అమర్‌దీప్, అర్జున్ ఇంట్లోకెళ్లారు గదా! ఇమాన్యుయల్‌కి ఖచ్చితంగా హింట్ ఇచ్చినట్లే ఉన్నారు. ఎందుకంటే అమర్‌దీప్, అర్జున్ ఎళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుయల్, రీతు ఒక డిస్కషన్ చేశారు లైవ్‌లో. తనుజకి బయట ఇంత సపోర్ట్ ఎలా ఉంది అని ఇద్దరు మాట్లాడుకున్నారు గూడా. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ తనుజ దగ్గరికెళ్లి కాంప్రమైజ్ అయ్యాడు. నేను చేసింది తప్పే. ఆ టైంలో నేను అలా మాట్లాడి ఉండకూడదు. అలా నేను చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది. కళ్యాణ్‌ని నీ ముందు ఎక్స్‌పోజ్ చేయడానికి మాత్రమే నేను అలా చేశాను. కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వేంటో తెలుసుకోవాలని నేను అలా చేశాను. నిన్ను నామినేట్ చేయాలంటే కళ్యాణ్ ఇలాంటి పాయింట్స్ బయట పెడతాడు. నీ గురించి ఏం చెప్తాడు అని వినడానికి మాత్రమే నేను ఆ రోజు అలా చేశాను. అంతేగాని నాకు నీ మీద ఎలాంటి నెగటివిటీ లేదు. నేనసలు నిన్ను టార్గెటే చేసుకోలేదు. నువ్వసలు నాకు టార్గెట్ ఎందుకవుతావు? మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కదా! మొదటి నుంచి కూడా మనిద్దరి మధ్య మంచి రేపో ఉంది కదా! అని తనుజని కలిపేసుకున్నాడు. నామినేషన్స్ అయిన తర్వాత నేనైతే తనుజకి, ఇమాన్యుయల్‌కి పెద్ద రైవల్రీ క్రియేట్ అయిపోతుంది. ఒకరు ఇటు సైడ్ టాప్‌లో ఉంటే ఇంకొకరు ఇటు సైడ్‌లో టాప్‌లో ఉంటారని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ హింట్స్ ఇచ్చిన తర్వాత ఇమాన్యుయల్ అయితే తనుజతో మింగిల్ అవ్వడం అనేది ఇమాన్యుయల్ ఫ్యాన్స్‌కి కూడా నచ్చి ఉండదు. ఎందుకంటే తనుజ టాప్‌లో ఉందని తెలుసుకున్న తర్వాత ఇమాన్యుయల్ చాలా కాంప్రమైజ్ అయినట్టే అనిపించింది. అలా కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? తనుజ రేంజ్ ఇంకా పెరిగిపోతుందే గానీ గ్రాఫ్ అయితే తగ్గదు. ఇమాన్యుయల్ ఒక్కడే కాదు, వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన మాధవి గారు కూడా తనుజాని నామినేట్ చేయాలి అన్న మ్యాటర్ వచ్చినప్పుడు ఆ అమ్మాయిని నేనెందుకు చేస్తాను? ఆ అమ్మాయిని చేసినా వేస్టు. ఆ అమ్మాయి ఎలాగో సర్వైవ్ అవుతుంది. ఆ అమ్మాయికి బయట బిగ్ సపోర్ట్ ఉంది. ఆ అమ్మాయిని చేసినా వేస్టే అని సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. అంతేకాకుండా మొదటి వారం ఎంత ఫైర్‌గా ఉన్న మాధురి గారు సెకండ్ వారంకొచ్చేసరికి తనుజ చుట్టే తిరుగుతూ, తనుజని సపోర్ట్ చేసుకుంటూ, తనుజ పక్కనుంటే తనకు కూడా కాస్త ఓట్లు ఎక్కువొస్తాయేమో అన్న ఫీలింగ్‌లో ఉన్నట్టు నాకనిపించింది. ఇంకేముంది బయట నుంచి ఇన్ని లీక్స్ వస్తున్నప్పుడు తనుజ లేడీ విన్నర్, తనుజ టాప్ కంటెస్టెంట్, తనుజకి బయట బిగ్ సపోర్ట్ ఉంది అని ఇన్ని లీక్స్ వస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి గేమ్ ఎలా ఆడాలనిపిస్తుంది? అందరూ తనుజని సపోర్ట్ చేసుకుంటూ కనీసం రన్నర్ అప్ కావచ్చు, కనీసం టాప్ 5 వరకు వెళ్ళొచ్చు అనే థాట్ ప్రాసెస్‌లోనే ఉండిపోతున్నారు. ఇంక ముందు తనుజ చేతిలో కప్పు పెట్టేసి, వీళ్ళందరూ ఆ కప్పు తనుజ సాధించడానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా, తనుజకి హెల్ప్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. సో, నాకున్న గ్రేటెస్ట్ కన్సర్న్ ఇప్పుడేంటంటే, ఆల్రెడీ హింట్స్ ఇంట్లోకెళ్ళిపోయాయి. తనుజ టాప్ లెవెల్‌లో ఉందని. ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్స్ లాగా వీళ్ళెళ్ళిపోతున్నారు. వీళ్ళ నుంచి కూడా ఇంకా హింట్స్ ఎళ్తే గేమ్‌లో మజా ఏముంటుంది? ఇప్పుడు వెళ్తున్న ఈ నలుగురిలో ఎలాంటి లీక్స్ ఇవ్వకుండా గేమ్‌ని మళ్ళీ రీబిల్డ్ చేసే సత్తా ఓన్లీ శ్రీజకి మాత్రమే ఉందని నా ఒపీనియన్. భరణి గారు నామినేషన్ ప్రాసెస్‌కి ఎలాగో వెళ్తున్నారు కాబట్టి కంపల్సరీ తనుజాకి లీక్ చేస్తారనే అనుకుంటున్నా. ఆ లీక్ అనేది ఏ విధంగానే ఇవ్వచ్చు. "నువ్వు బాగా ఆడుతున్నావు. ఆల్రెడీ నీకు మంచి ఓటింగ్ పడుతుంది. లేడీ విన్నర్ కాబోతున్నావు. లేడీ విన్నర్ అవుతావు. ఇలానే ఆడు. వేరే బాండింగ్స్ పెట్టుకోకు. సేఫ్ గేమ్ ఆడొద్దు." ఇలాంటి ఎలాంటి హింట్స్ అయినా కావచ్చు. కంపల్సరీ భరణి గారైతే హింట్స్ ఇస్తారనే నేను అనుకుంటున్నా. మన హరిత హరీష్ కూడా ఆపుకోలేడు. ఎందుకంటే ఆయన అగ్రెషన్ గురించి మనకు తెలిసిందే. ఏదో ఒక రోజు అగ్రెషన్‌లో, నామినేషన్‌లో పాయింట్లు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, డిస్కషన్‌లో కావచ్చు. "ఏంటి నీకు బయట ఎక్కువ ఓట్లున్నాయని నువ్వు ఇలాంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావా?" అని అనేస్తాడు. ఇక ఫ్లోరా షేరి గారి మంచితనం గురించి మనకు తెలిసిందే. ఈజీగా సంజన గారికి లీక్ చేస్తారు. సో, ఎటు చూసినా లీక్స్ అయితే ఎళ్ళిపోతాయి. ఆల్రెడీ ఇంట్లోకెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎళ్ళిపోతాయి.
సో, ఈ లీక్స్ వల్ల ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది ఇంట్లో కంటెస్టెంట్స్‌కి. ఇంకా సేఫ్ గేమ్ ఆడే ఛాన్సెస్ ఉంది. ఈ సిట్యుయేషన్‌లో శ్రీజ బిగ్ బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇస్తేనే బిగ్ బాస్ గేమ్ కొంచెమైనా రసవత్తరంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే తనూజకి ఆల్రెడీ హింట్స్ ఎళ్ళిపోయాయి తనే టాప్‌లో ఉందని. సో, దానివల్లనే ఆల్రెడీ ఇమ్మాన్యుయల్‌తో కాంప్రమైజ్ అయిపోయింది. ఇమ్మాన్యుయలే కాంప్రమైజ్ చేసుకున్నాడు. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళ మధ్య ఎలాంటి రైవల్రీ లేదు. ఎలాంటి నెగటివిటీ కూడా లేదు. ఇక కళ్యాణ్‌తో చూసుకుంటే ఫ్రెండ్ లాగా మంచిగానే ఉంది. వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా తనుజకి సపోర్ట్‌గానే ఉన్నారు. ఒక రమ్య తప్ప. ఇక మాధురి గారి గురించి మాట్లాడుకుంటే భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ప్లేస్‌ని ఆక్యుపై చేసి ప్రశాంతంగా కూర్చుంది. సో, తనుజకి బయట తనకున్న సపోర్ట్ తెలిసిన తర్వాత ఎవరితో రైవల్రీ పెట్టుకోవడం లేదు. ఎవరితో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం లేదు. అందరిని కలిపేసుకొని ఆడుతుంది. ఇప్పుడు శ్రీజ వచ్చిన తర్వాత ఇంట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీజని కూడా వాళ్ళలాగే ఫ్రెండ్ అని కలిపేసుకొని పోతుందా? నాకు తెలిసి శ్రీజ అలాంటి ఛాన్స్ ఇవ్వదని అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీజకి ఆల్రెడీ క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. ఎన్ని ఎపిసోడ్స్ ఆల్రెడీ బయట చూసి వెళ్తోంది. దానికి తోడు జనాల్లో తనుజ గురించి ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది కూడా తెలుసు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ బయట జనాల్లో శ్రీజకి ఎంత సపోర్ట్ ఉందో కూడా తనకు తెలుసు. అంత సపోర్ట్ తోనే తను ఈరోజు బిగ్ బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోందని కూడా తనకు తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్ గానే అందరికి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చి పడేస్తుందని నేను అనుకుంటున్నా. అలా కాకుండా తనుజకి దగ్గరైపోయి మనిద్దరం దోస్త్ అని తిరిగిందంటే మాత్రం శ్రీజ రీ ఎంట్రీ కూడా ఎలాంటి రిజల్ట్ ఉండదు. ఇంకొక మ్యాటర్ ఏంటంటే రీ ఎంట్రీ కింద శ్రీజని మాత్రమే కాకుండా మాస్క్ మ్యాన్ హరీష్‌ని కానీ, లేకుంటే మన కర్నూలమ్మాయి ప్రియని కానీ తీసుకునే ఛాన్సెస్ హై ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలిసిందే అయేషా హెల్త్ రీజన్స్ వల్ల బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికెళ్ళిపోయింది. ఆమెకు సంథింగ్ వైరల్ ఫీవర్ అటాక్ అయిపోయింది. దానివల్ల కంపల్సరీ బయట ఉంచి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. అట్‌లీస్ట్ ఒక 1 వీక్ కానీ, 2 వీక్స్ కానీ తను హాస్పిటల్‌లో ఉండాలి. ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని డాక్టర్స్ చెప్పిన తర్వాతనే అయేషాని బయటకి పంపించేస్తారు. ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతోంది. దానివల్ల శ్రీజతో పాటు ఇంకొకరిని తీసుకునే ఛాన్సెస్ హై ఉన్నాయి. కానీ అయేషా అలా వెళ్ళిపోకుండా ఉండాల్సింది. ఎందుకంటే తమిళ్ బిగ్ బాస్‌లో కొన్ని ఎపిసోడ్ చూసాను. అసలు అయేషా గేమ్ ఉంటుంది సూపర్ అసలు. మామూలుగానే అయేషా హైపర్ యాక్టివ్. ఆర్గ్యుమెంట్‌లో గాని, డిస్కషన్‌లో గాని ఒక రేంజ్‌లో ఆడుకునేది కంటెస్టెంట్స్‌తో. ఇప్పుడిప్పుడే అయేషా గేమ్ స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ నామినేషన్స్‌లో చూసే ఉంటారు. ఫుల్ రచ్చ రచ్చ చేసి పడేసింది. ఇంకొక 2 వీక్స్ ఉంటే అయేషా గేమ్‌ని మనం కంప్లీట్‌గా చూసేవాళ్ళం. అయేషా కనుక ఉంటే బిగ్ బాస్ హౌస్ సైలెంట్‌గా కాకుండా ఇంకో రేంజ్‌లో ఉండేదేమో. మొత్తానికి బిగ్ బాస్ నుంచి ఒక మంచి కంటెస్టెంట్ అయితే బయటికెళ్ళిపోయిందనే ఫీలింగ్ అయితే నాకొచ్చింది. సో, అయేషా వెళ్ళిపోయినా సరే మన శ్రీజ వస్తుంది కదా! దాన్నైతే భర్తీ చేస్తుందని నేను అనుకుంటున్నా. ఇంకొకటి నేనేమనుకున్నానంటే ఇప్పుడు వీళ్ళందరూ నామినేషన్ ప్రాసెస్‌కి వస్తున్నారు కదా! కంపల్సరీ ఇమ్మాన్యుయల్‌ని టార్గెట్ చేసి నామినేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు నామినేషన్‌లో లేవు కాబట్టి, ఆ నామినేషన్ టేస్ట్ అయితే ఏది ఉందో అది నువ్వు కూడా చూడాలి ఇమ్మాన్యుయల్. ఆ ప్రెషర్ నువ్వు కూడా పడాలి అని అందరూ కలిసి ఇమ్మాన్యుయల్‌ని టార్గెట్ చేసి నామినేట్ చేస్తారనుకున్నా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమైందంటే ఇప్పుడు ఇమ్మాన్యుయల్ కెప్టెనే కూర్చున్నాడు బిగ్ బాస్ హౌస్‌కి. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మాన్యుయల్ గెలిచాడు. ప్రెజెంట్ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ ఇమ్మాన్యుయలే. కాబట్టి ఈ వారం కూడా ఇమ్యూనిటీ ఉంది. ఈ వారం కూడా నామినేషన్స్ నుంచి ఇమ్మాన్యుయల్ సేఫ్ అయిపోయాడు. 6 వారాలే సేఫ్ అనుకుంటే ఇప్పుడు 7వ వారం కూడా వచ్చింది. ఇప్పటి వరకు అసలు నామినేషన్‌లోనే లేడు. నామినేషన్స్‌లో లేకుండా బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ ఆడడం అంటే అది కత్తి మీద సామనే చెప్పాలి. ఎందుకంటే చాలా డేంజర్ జోన్‌లో ఉన్నట్టు నా కింద లెక్క అది. బిగ్ బాస్ షోలో ఎన్ని సార్లు నామినేషన్స్‌లోకెళ్తే బయట అంత సపోర్ట్ పెరుగుతుంది. ఎందుకంటే నామినేషన్స్‌కి వెళ్ళిన ప్రతిసారి మీకు ఓట్ బ్యాంక్ పెరుగుతూనే ఉంటుంది. బిగ్ బాస్‌లో నామినేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా సెపరేట్ వాళ్ళ ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, వేరే వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, కంపల్సరీ ఓట్స్ వేస్తూనే ఉంటారు. అలాంటిది ఇమ్మాన్యుయల్‌కి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఓట్ వేసి ఉండరు. ఎందుకంటే అసలు నామినేషన్‌లో ఉంటే కదా ఓటేయడానికి. ఇప్పుడు సడెన్‌గా ఇమ్మాన్యుయల్ నామినేషన్స్‌లోకొస్తే అసలు ఓట్ బ్యాంక్ ఉంటుందా? ఉండదా? ఓటేసాళ్ళు ఉంటారా? ఉండరా? అనేది కూడా డౌటే. చాలా తేడా కొడుతుంది. చాలా బెడిసి కొడుతుందది. ఇమ్మాన్యుయల్ మైండ్‌లో ఏం రన్ అవుతుందో నాకైతే తెలీదు గానీ, అసలు నామినేషన్స్‌లో ఉండకుండా ఇంత సేఫ్ గేమ్ ఆడడం అనేది కరెక్ట్ కాదనే నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. బిగ్ బాస్ సెకండ్ సీజన్‌ని కానీ మీరు ఒకసారి రీకాల్ చేసుకుంటే, బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ప్రతి వీక్ నామినేషన్‌లో ఉన్నాడు. ఆ సీజన్ కూడా ఒక రేంజ్‌లోకెళ్ళిపోయింది. ఎందుకంటే బిగ్ బాస్‌లో ఉన్న ఒక కంటెస్టెంట్ కోసం ఒక ఆర్మీనే క్రియేట్ అయింది. కౌశల్ ఆర్మీ అని. సో, నామినేషన్స్‌లో ఉంటే అంత స్ట్రాంగ్ బేస్ వస్తుంది. అంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ వస్తుంది. అంత స్ట్రాంగ్‌గా ఓటింగ్ కూడా పడుతుంది. ఇమ్మాన్యుయల్ ఈ లాజిక్‌ని ఎక్కడ మిస్ అయ్యాడో నాకు అర్థం అవ్వడం లేదు. ఇమ్మాన్యుయల్‌కి బయట చాలా ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఫ్యాన్స్ వేరు, ఓటింగ్ వేరు. ఎందుకంటే ఇప్పుడు మన రమ్య మోక్ష టిపికల్స్‌నే చూసుకుందాం. ఆమెకి బయట మిలియన్స్‌లో వ్యూస్ వస్తాయి. లాక్స్‌లో సబ్‌స్క్రైబర్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడున్న నామినేషన్స్‌లో కనీసం 2%, 3% ఓటింగ్ కూడా లేదు ఆమెకి. సో, బయట మనకున్న పాపులారిటీ వేరు. బిగ్ బాస్‌కొచ్చిన తర్వాత ఉన్న ఫాలోయింగ్ వేరు ఉంటుంది. బిగ్ బాస్‌లో నువ్వు ఎంత కామెడీ చేసినా, ఎంత మంచిగా ఉన్నా సరే, నువ్వు ఆడుతున్న గేమ్‌ని మాత్రమే అబ్జర్వ్ చేస్తారు జనాలు. ఒక్కసారి కూడా నామినేషన్స్‌లోకెళ్ళకుండా సేఫ్ గేమ్ ఆడుతుంటే నీకు బయట ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తుంది? కనీసం ఈ వీకైనా నామినేషన్‌లో ఉంటాడనుకుంటే కెప్టెన్ అయి కూర్చున్నాడు. ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ వచ్చేసింది.
సో 7th వీక్ కూడా నామినేషన్ లేదు. ఇంకా ఇమాన్యుయల్ నామినేషన్ ఏంటో 8th వీక్‌లో చూడాలి. సో ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి మన దమ్ము శ్రీజ బిగ్ బాస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది. మనం పెట్టిన కామెంట్స్ కావచ్చు, మనం పెట్టిన వీడియోస్ కావచ్చు, మంచి రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. అట్‌లీస్ట్ శ్రీజ అన్నీ చూసి వెళ్తుంది కాబట్టి, శ్రీజ అక్కడికెళ్ళిన తర్వాత కనీసం శ్రీజ అయినా సరే సేఫ్ గేమ్ ఆడకుండా, వాళ్ళతో మళ్ళీ బాండింగ్స్, ముచ్చట్లు, ఫ్రెండ్‌షిప్‌లు పెట్టుకోకుండా, బయట ఉన్న సిట్యుయేషన్స్‌ని, ఇంట్లో జరుగుతున్న సేఫ్ గేమ్స్‌ని దృష్టిలో పెట్టుకొని, కాస్త టఫ్ కాంపిటీషన్ ఇచ్చి, బిగ్ బాస్ గేమ్‌ని మరింత రసవత్తరం చేస్తే బావుంటుందని నేను ఆశిస్తున్నాను. శ్రీజ రీ ఎంట్రీ వల్ల బిగ్ బాస్ హౌస్‌లో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? బిగ్ బాస్ షో రిజల్ట్ ఎలా ఉంటుంది? శ్రీజ రీ ఎంట్రీ బిగ్ బాస్ హౌస్‌కి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? మీరే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.